స్త్రీల గర్భసంచికి ఏ ఆపరేషన్ అవసరం లేదండి. సిస్ట్ ఉండని, ఫైబ్రాయిడ్ ఉండని, ట్యూమర్స్ ఉండని, అలాగే బ్రెస్ట్ కూడా ఏ ఆపరేషన్ అవసరం లేదు. ఓవరీస్, అండాశయాన్ని కూడా ఏ ఆపరేషన్ అవసరం లేదు. లక్షలాది కేసులు మనం బాగు చేయడం జరిగింది. మన సంస్థ ఎస్విపిఎస్ఓ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్, మెడికల్ వాస్తు యోగా సెంటర్, ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్ ఫ్లవర్ మెడికల్ సిస్టమ్, మంచి డాక్టర్స్, మంచి ట్రీట్మెంట్, మంచి ఫార్ములా, మంచి సైంటిస్ట్, మంచి మెడిసిన్స్, గోల్డెన్ మెడిసిన్స్ ఉన్నాయి. 1 నెల, 3 నెలలు, 6 నెలల్లో కరిగిపోతాయి. కొన్ని ముదిరిన కేసులు పెద్ద సైజులు ఉన్నాయనుకోండి, ఆ గడ్డ, ఫైబ్రాయిడ్, సిస్టులు వగైరా, ఒక 6 నెలలు, 3 నెలలు. ఇక కొందరికి అయితే 1 నెల రోజుల్లోనే పోయినాయి. మీరు అలోపతి సిస్టమ్స్లో అందులో మీరు ఆపరేషన్ చేస్తే ఎంత బాధ. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వాడి వాడి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, గ్రంథులు ఖరాబ్ అవుతాయి, కోత, మత్తు, ఎంత బాధ. ఒక్కొక్కళ్ళు చాలా కాలం మందులు వాడాలి. ఒక రైతు భార్యకి ఆపరేషన్ చేయించుకొచ్చింది, క్యాన్సర్ లేదు, ఏం లేదు, ఆపరేషన్ చేశారు, ఈజీగా కరిగిపోయేది. ఒక 3 నెలలు వాడుకుంటే మందులు. ముందు నొప్పి, మంట, బాధ తగ్గిపోతుంది, తర్వాత కరిగిపోతాయని రాలిపోతాయి. మళ్ళీ ఎప్పుడైనా 10 ఏళ్ళు, 20 ఏళ్ళకు, 5 ఏళ్ళకు వచ్చినప్పుడు మళ్ళీ చూడవచ్చు, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఖర్చు తక్కువ, ఒళ్ళు గుల్ల, ఇల్లు గుల్ల ఉండదు. ఆమె 6 నెలలు బాధపడింది. మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నొప్పి, బాధలు తగ్గినాయి. ఇంకో నర్స్ అయితే ఆత్మహత్య చేసుకుంది, ఆ నొప్పులు తగ్గట్లేము, అటు ఇటు తిరిగి పాపం. ఇంకో ఆవిడ కూడా చాలా బాధపడింది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోవాలంటే ఈ ఆపరేషన్ చాలా డేంజర్ అండి. ఏ ఆపరేషన్ లేకుండా స్త్రీల జబ్బులు, వ్యాధులు, నెలసరి ప్రాబ్లం, ఫైబ్రాయిడ్, సిస్టులు, గడ్డలు, ట్యూమర్ వగైరా అన్ని సకలం బాగు చేసుకోవచ్చు. ఇందులో ఏం భయపడాల్సిన పని లేదు. లక్షల మంది బాగయ్యారు. మరి యూట్యూబ్లో చూసుకోండి. కార్పొరేట్ హాస్పిటల్స్ వగైరా రిజెక్ట్ చేసిన కేసులు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ రిజెక్ట్ చేసిన కేసులు, మేజర్ సర్జరీ కేసులు అన్నీ బాగా అయిపోయాయి. అసలు ఏ పెద్ద కేసులు, పాయిజన్ కేసు, క్రిటికల్ యాక్సిడెంట్ ఏదైనా కానివ్వండి, ట్యూమర్స్, ఫైబ్రాయిడ్, సిస్ట్, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నార్మల్ డెలివరీ కూడా ఈజీగా చేసేయవచ్చు ఈ ట్రీట్మెంట్ మెడిసిన్ ద్వారా. అంత అద్భుతంగా డెవలప్ అయింది.